అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఒకప్పుడు ఐఐటీలో చదివితే అద్భుతం అనుకునేటువంటి భ్రాంతి చాలామంది పేరెంట్స్లో ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ భ్రాంతి మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. దీన్ని మనం రెండు రకాలు చూడాల్సి వస్తుంది. ఐఐటీలో చదివితే అద్భుతాలు సాధించకపోవడానికి కారణం ఐఐటీలా, లేదా దాంట్లో చేరుతున్నటువంటి విద్యార్థుల, ఈ విషయాన్ని చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సో చిన్నప్పటి నుంచి ఐఐటి అని చదివించి ఫీజులు కట్టి వాళ్ళకు ఎలాంటి ఆటపాటలు లేకుండా స్ట్రెస్ చేసి చైతన్యాలు ఏర్చి రకరకాల మానసిక శారీరక ఆరోగ్య సమస్య వచ్చినా కూడా భరిస్తున్నాం. ఐఐటీలో చదివితే మా జీవితం సెటిల్ అయిపోతుంది, అద్భుతంగా ఉంటుంది అనేటువంటి భావనతోటి. మిత్రులారా, ముందుగా క్వశ్చన్ దానికి ఐఐటీలకు స్థాయి ఉందా లేదా అని ఒకటి చూద్దాం. మిత్రులు, ఐఐటీలో ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి గడించిన సంస్థలలో సరసన ఉండకపోవచ్చు, వాస్తవమే. మీకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి స్థాయి సంస్థలు కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక స్టూడెంట్ అద్భుతాలు చేయాలంటే సరిపోయేటువంటి ఎకోసిస్టమ్, సరిపోయేటువంటి నాణ్యతా ప్రమాణాలు చాలా ఐఐటీలో ఉన్నాయి. కొత్త ఐఐటీలో ఇంకా ఎదిగి ఉండకపోవచ్చు. కనీసం 10 ఐఐటీలు, ఐటి బాంబే, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, గౌహతి, హైదరాబాద్, బిహెచ్యు, మేబీ ధన్బాద్, ఒక 8-10 ఐఐటీస్, కొంతవరకు ఇందోర్, ఈ 10 ఐఐటీస్లో ఒక స్టూడెంట్స్ నిజంగా జీవితంలో గొప్ప స్థితికి రావాలంటే ఆ స్థితికి తీసుకొచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణం ఉంది. మిగతా వాటిలో క్రమంగా డెవలప్ అవుతుంది. చాలా ఎన్ఐటీలో కూడా ఉంది. ఎన్ఐటి వరంగల్, తిరుచి, సూరత్కల్, రూర్కెలా ఇట్లాంటి వాటిలో ఉంది. త్రిబుల్ ఉంది. త్రిబుల్ హైదరాబాద్, బెంగళూరు, అలహాబాద్, గ్వాలియర్ ఇట్లాంటి వాటిలో, ఐఎస్ఐ వీటిలో కానీ వీటిలో ఉంది. సో ముందుగా ఐఐటి ఎన్ఐటీల విషయాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, కానీ అయినా స్టూడెంట్స్ అద్భుతం సాధించలేదు. ఎందుకంటే ఈ టాప్ 8-10 ఐఐటీస్లో అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు తగు ఆర్థిక సహాయం ఇస్తారు రీసెర్చ్కు, తర్వాత ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మీకు అల్యూమిని నెట్వర్క్ ఉంది, స్టార్టప్ కల్చర్ ఉంది, రకరకాల టైఅప్స్ ఉన్నాయి, మీకు అనేక రకాల అద్భుత సదుపాయాలు ఉన్నాయి. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఐఐటి నోబెల్ లారెట్స్ చేసే ప్రొఫెసర్స్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు అనేక మంది అద్భుతమైనటువంటి స్థితికి చేరిన విషయం మనకు తెలిసిందే. అబ్దుల్ కలాం మొత్తం విద్య కూడా ఇండియాలో చదివాడు, ఫారెన్ చదవలేదు. ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు ఒకరికి ఎదిగారు. కాబట్టి ఫస్ట్ ఐఐటీలో అట్లీస్ట్ ఒక సగం ఐఐటీలో ఒక 8-10-12 ఐఐటీల వరకు చదివితే అద్భుతాలు సాధించే శక్తి ఉంది. కొత్త వాటికైతే మిగతా 10-12 ఐఐటీలో కొంత కష్టపడాలి. ఎందుకంటే అల్యూమిని నెట్వర్క్ తక్కువ, మౌలిక సదుపాయాలు తక్కువ, స్టార్టప్ కల్చర్ లేదు. సో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి సంస్థలు ఒక 10-15 ఏళ్ళు పడుతుంది ఒక ఐఐటీ ఎదగాలంటే, ఒక సంస్థ ఎదగాలంటే. కాబట్టి కనీసం సగం ఐఐటీలో విద్యార్థులు అద్భుతాలు సాధించడానికి కావలసిన మొత్తం ఎకోసిస్టమ్ ఉంది. మరి ఐఐటి ఎందుకు సాధించడం లేదు, అద్భుతాలు ఎందుకు సాధించడం లేదు అంటే, కొంతమంది అద్భుతం సాధించడం మాట వాస్తవం. అనేక స్టార్టప్లు వస్తున్నాయి, అనేక మంది ఎంటర్ప్రీనర్స్ వస్తున్నారు, సో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు, అంతే. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే మనకు వస్తున్నటువంటి సీట్ల సంఖ్యతో పోలిస్తే పెర్ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా ఉండట్లేదు. ప్లేస్మెంట్ బాగా వస్తే అద్భుతం అంటే అది చాలా తెలివి తక్కువ ఆలోచన. ప్లేస్మెంట్స్ పెద్ద సంబంధం లేదు. ముఖ్యంగా వాళ్ళు రీసెర్చ్ల విషయంలో కానీ వారి ప్రతిభను గడించాలి, లేదా వాళ్ళు తదనంతర జీవితంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి గొప్ప గొప్ప వృత్తులు, ఇస్రోలో కానీ, డిఆర్డిఓ కానీ, డిఫెన్స్లో కానీ, లేకుండా టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, సో వీటిలో ప్రకారం చూడాలి. లేదా స్టార్టప్ కంపెనీ ఉంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్ చేయడం చూడాలి. లేకుంటే వాళ్ళు సామాజిక రాజకీయ రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో వాళ్ళు ఒక నాయకులు ఎదిగిన తీరు ప్రకారం చూడాలి. ఈ 3-4 ప్రాతిపదికలుగా మనము వాళ్ళు అద్భుతం సాధించని భావించాలి. 40 లక్షలు 80 లక్షల కోటి రూపాయలు వచ్చిన వాళ్ళు చాలామంది పెద్ద అద్భుతం సాధించినట్టు కాదు. 40 లక్షలు 50 లక్షల కోటి రూపాయల ప్యాకేజ్ అందించిన వాళ్ళు 2 ఏళ్ళకి స్ట్రెస్ భరించలేక మళ్ళీ వాపసు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఎందుకు జరగడం లేదంటే మూర్తులారా, ఫస్ట్ ఎక్కడైనా ఒక సంస్థలు ఉండేటువంటి ఆ సదుపాయాలను కానీ, ఆ ఎకోసిస్టమ్ కానీ, ఆ ప్రొఫెసర్స్ని కానీ, ఆ లీడర్షిప్కి ఎదిగేటువంటి ఆ వాతావరణాన్ని కానీ వీటిని అందిపుచ్చుకోవాలంటే స్టూడెంట్స్కు ఒక ఐఐటీలో చేరే నాటికి ఒక ఎంతో కొంత కొన్ని స్కిల్స్ కానీ, కొంత
సమగ్రతతో ఉన్నటువంటి వ్యక్తిత్వం అవసరం. అది ఎక్కడ సమస్య వస్తుంది? తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి కోచింగ్ పేరుతోటి మొత్తం విద్యార్థులను సర్వనాశనం చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఆ భావజాలను సృష్టించి మధ్యతరగతి భ్రాంతిలో ఉంచి ఆశలు చూపించి మా దగ్గర చేరకుండా మీకు ఏదో జరిగిపోతున్న భయాన్ని కలిగించి చైతన్య నారాయణలు పేరెంట్స్ మొత్తాన్ని ఎలాంటి అవసరం లేదు, మా దగ్గర 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా మా దగ్గర చదివితే మీకు అద్భుతాలు జరిగిపోతాయనేటువంటి భ్రాంతిని కలిగించారు. అది లేకుండా 6 నుంచి 12 తరగతుల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఆరోగ్యము, లీడర్షిప్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా ఒక ఒత్తిడిని తట్టుకునేటువంటి సామర్థ్యము, ఎమోషనల్ డెవలప్మెంటు, స్పిరిచువల్ డెవలప్మెంటు, ఒక అడాప్టబిలిటీ, టీంలో కలిసి పనిచేసేటువంటి సమిష్టి తత్వము, ఒక సమగ్రమైన అవగాహన ఎకానమీ గురించి, దేశం గురించి, సమాజం గురించి, సమాజం యొక్క అవసరాల గురించి, ఒక ఇన్నోవేషన్, కాల్పనికత, ఇమాజినేషన్, కాల్పనికత, ఇన్నోవేషన్, ఒక సృజన, క్రియేటివిటీ, ఒక ఇండిపెండెంట్ థింకింగ్, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం, ఇవి డెవలప్ చేయడం మానేసి 6 నుంచి 12 దాకా కొన్ని వేలు, కొన్ని సందర్భాల్లో 1,00,000 క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయించి వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే లోకంలో ఉంచి అన్ని రకాల పెట్టి క్వశ్చన్స్ కేవలం ఎంట్రన్స్ ఆధారంగా ప్రిపేర్ కావడం వల్లనే స్టూడెంట్స్కి ఎలాంటి వ్యక్తిత్వం లేని అనేక మంది ఐఐటీలను కలిశాను, అనేక మందితో మాట్లాడాను. కొద్ది మందికి మాత్రమే దానిలో ఒక సమగ్రతతో కూడిన వ్యక్తిత్వం ఉంది. చాలామందికి వాళ్ళ యొక్క అవగాహన స్థాయి, వాళ్ళ విశ్లేషణ స్థాయి చాలా చాలా సాధారణం. కాబట్టి మిత్రులారా, ఐఐటీలలో చేరినటువంటి విద్యార్థులు అద్భుతాలు సాధించలేదంటే కారణము ఐఐటీలు కాదు, ఈ చైతన్య నారాయణ మరియు వాటిని అనుసరించేటువంటి అనేక రకాల సంస్థలు. వాటికంటే ఎక్కువ కారణము పేరెంట్స్ యొక్క అమాయకత్వము, అజ్ఞానము, అత్యాశ, భయం. వీటి కారణం వల్లనే మనం వారి యొక్క ఉచ్చులో పడుతున్నాం. ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం జరిగింది. అంటే ఐఐటి చదవాలంటే ఇట్లనే చదవాలి, 6వ తరగతి నుంచి ఫౌండేషన్ ఉండాలి, టెక్నో స్కూల్ చదవాలి, ఒలింపియాడ్ ఉండాలి, మీరు అన్నింటినీ త్యాగం చేయాలి, మీ వ్యక్తిత్వం అవసరం లేదు, కమ్యూనికేషన్ అవసరం, సోషల్ అవసరం లేదు, బయాలజీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మేము కోచింగ్ సెంటర్లుగా మార్చేశారు. స్కూళ్ళను, కాలేజీలు మొత్తం కోచింగ్ సెంటర్ మార్చేసి మొత్తం తెలుగు రాష్ట్రాల విద్యనే కోచింగ్ సెంటర్లుగా మార్చిపారేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవానికి, ఇంట్రెస్ట్ లేని వానికి, సామర్థ్యం ఉన్నవానికి, సామర్థ్యం లేని వానికి, ఒత్తిడి తట్టుకునేవానికి, తట్టుకోని వారికి తయారు చేశారు. ఆ ఉత్సవం మనం పడిపోయాం. దానివల్ల ఐఐటీలో అద్భుతం సాధించలేదు మిత్రులారా. నిజంగా మన దేశంలో ఉన్నటువంటి వసతులకు, ఐఐటీలకు ప్రభుత్వం పెట్టేటువంటి పెట్టుబడికి, అక్కడ ఉండే ప్రొఫెసర్స్ ప్రకారము నిజంగా సమగ్రమైనటువంటి ఒక కనీసమైనటువంటి సామర్థ్యాలు, కనీసమైనటువంటి వ్యక్తిత్వం, సరి ఉండాల్సినటువంటి దృష్టికోణం ఉన్నట్టయితే, ఉండాల్సిన దార్శనికత, విజన్ ఉన్నట్టయితే, జీవితము, కెరీర్ అర్థమైనట్లయితే డెఫినెట్గా మన పిల్లలు ఐఐటీలో అద్భుతంగా సాధిస్తారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే, వారు ఉచ్చులో, వారు మాయలో పడకండి. కనీసం స్కూల్ లెవెల్లో సమగ్ర దృక్పథాన్ని వచ్చే విధంగా మీరు పిల్లలను ట్రైన్ చేయండి. అట్లాంటి స్కూల్స్లో వెయ్యండి. ఇంటర్మీడియట్లో కూడా కాస్త హాయిగా ఒత్తిడి లేనటువంటి విద్యా కాలేజీలలో మీరు చేర్చండి. మీ వ్యక్తిత్వం ద్వారా ఉన్నత స్థితి జరగలుగుతారు తప్ప ఒక ఇన్స్టిట్యూషన్లో చేరినంత మాత్రం కొద్ది ప్రయోజనం ఉండొచ్చు, కానీ సమగ్రమైన వ్యక్తిత్వం ఉంటే చాలా అద్భుతాలు సాధించవచ్చు. ఒకవేళ ఐఐటి అంటే రాకపోయినా, సాదాసీదా కాలేజీలు చదివినా, ఇంజనీరింగ్ చదవకపోయినా కూడా నిజంగా గొప్ప స్థితికి రావచ్చు. ఎందుకంటే భారతదేశంలో అంతులేని అవకాశాలు వస్తున్నాయి. ఇది త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది. ఒక అగ్రరాజ్యం రానున్న 10-20 ఏళ్ళలో ఒక అగ్రరాజ్యం కాబోతుంది. కాబట్టి ఈ అవకాశం అందిపుచ్చుకోవాలంటే రకరకాల లైఫ్ స్కిల్స్ అవసరము, సరైన వ్యక్తిత్వం అవసరం, సరైన లీడర్షిప్ అవసరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.